సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీఓఎస్ భవన్లో టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ అధ్యక్షతన టీఎన్జీఓఎస్ డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, బొంగుల విజయలక్ష్మి రవి పాల్గొని డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ మాట్లాడుతూ జీవో 317ని సవరించుటకై చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ గారిని నియమించి సభ్యులుగా శ్రీధర్ బాబు మరియు శ్రీ పొన్నం ప్రభాకర్ కు నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి టీఎన్జీఓఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి రవి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు డి నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, పి వెంకటరెడ్డి, కోశాధికారి జి శ్రీనివాస్, రాష్ట్ర హెచ్డబ్ల్యూఓ అధ్యక్షులు గౌస్ షమీ, పంచాయతీ కార్యదర్శిల రాష్ట్ర అధ్యక్షులు మహేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిర్మలా రాజ్ కుమారి, జిల్లా కార్యవర్గ సభ్యులు సుధామణి, మమత, భాస్కర్, వి విజయ్ కుమార్, షకీల్, వివిధ తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు, జిల్లా ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు గారు దాదాపు గంట సేపు మాట్లాడేవారు. అప్పుడు మేము మాట్లాడలేదంటే మాకు మాట్లాడే స్వాతంత్రం దొరకలేదు. ఇప్పుడు స్వాతంత్రం దొరికినట్టు అనిపిస్తుంది వాస్తవం. మరి వినేవాళ్ళు కూడా ఉంటారు కదా, చెప్పేవాళ్ళు మనం ఉన్న వినేవాళ్ళు లేని పరిస్థితి. వింటే వాళ్ళు దాన్ని పెద్దలు పెట్టి ఎలా ఉద్యోగం ఇబ్బంది చేసినందుకు ఆ పరిస్థితి ఆ ప్రభుత్వానికి 85% ఉద్యోగుల కుటుంబాలు వ్యతిరేకం చేసేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణంగా ఉద్యోగులు రావడం గమనించాలి. జీతం ఇవ్వాలి, ఏజెన్స్ కూడా మా న్యాయమైన కోరుతారు. అది డిమాండ్ కాదు, జీతం మొదటి రోజు డిమాండ్ కాదు. దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితి కూడా గత ప్రభుత్వం తీసుకురావడం నిజంగా సిగ్గుచేది. నా జీతం నాకు రావాలంటే దానికి ఓ డిమాండ్ విషయము కాదు. ఏరియస్ మాత్రం సంవత్సరం అవుతుంది. మన జీపీఎఫ్ని మనం ఏమైనా ఏరియస్ వస్తే సంవత్సరం అయితే పెళ్లి చేసుకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో ఉంటాయి కాబట్టి దాన్ని ఏది పరిస్థితిలో తీసుకురావాలి. ఇటువంటి చిన్న సమస్యలే ఇలా పెద్దవిగా అయినాయి. మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది, మరి ఇంకా పట్టుకొని 75 రోజులు కాలేదు. ఈ సమస్యలన్నీ కూడా మరి వీలైతే నాకు కూడా నేను తప్పకుండా తీర్చే విధంగా కృషి చేస్తానండి. మరి వేదికన్నటువంటి పెద్దలందరికీ మరి సంతోష్ కౌన్సిలర్ గారిని మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం తీసుకుంటూ మా కర్తవ్యం మేము నెరవేరుస్తాము. అక్కడ ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేస్తామని చెప్పారు. వాస్తవమే. నేను కూడా ఎన్నికలు జాబ్ చేసిన ఆ బాధలు ఆ కష్టాలు ఏంటి నాకు కూడా సమర్పించారు. నాకైతే మీకు కూడా అదే ఉందండి. ఇందులో
రాకపోతే ఎంత బాధపడుతుంది. నేను కూడా ఇంటిమేట్ ఇంకా రాలే ఎదురు చూస్తూ ఒక లోన్ పెట్టుకుందామన్న ఈ 10 ఏళ్ళు లోన్ కూడా రాలేదు. ఎగ్జాంపుల్ మా తమ్ముడు హెడ్ మాస్టర్ ఇల్లు కట్టుకున్నాడు, లోన్ తీసుకొచ్చి కట్టే స్తోమత లేక అమ్మేసుకున్నాడు. అది మొన్న గత ప్రభుత్వం చేసిన గణగారికి చెప్పాలా ఏం చెప్పాలి అర్థం కాదు. కానీ ఇల్లు అని అమ్ముకున్నాడు, ఎంత కష్టపడి కట్టుకున్నాడు, లోన్ తీసుకొని ప్రతి నెల కట్టాలంటే 5 తారీఖే కట్టాలంట. మరి సీతాలేమో 15 తారీఖు 20 తారీఖు 30 తారీఖు వస్తే ఇప్పుడు రిజిస్టర్ గారు చెప్పింది. మరి ఇంతకుముందు తమ్ముడు కూడా చెప్పారు. ఈరోజు ఇంత ఊపిరి పీల్చుకుంటున్నా, ఇంత సంతోషంగా ఉన్నామంటే మరి మీ కృషి కూడా ఉన్నది. ఎగ్జాంపుల్ ఒక చెత్త సంఘానిలో చెక్కరైతే ఓడిపోవచ్చేమో, కానీ క్యారెట్ 200 అంటే చెక్కరెడ్డి గారికి 1500 వచ్చింది. ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మా తల్లిదండ్రులు ఉంటే మన జిల్లా మినిస్టర్ గారు దామోదర్ గారు అంతర్గతం తప్పకుండా ఉంటాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ కోట సురేఖ గారు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా ఒక పేపర్ మీద రాసివ్వండి, తప్పకుండా అది సీఎం గారికి పోయేటట్టుగా ముఖ్యంగా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఇల్లు లేవు, కిరాయి కట్టుకుంటూనే ఉంటున్నాము అనే ఒకటి ఉంది. ఈరోజు జాగ్రత్తకి ధరలు ఉన్నాయి కాబట్టి కట్టలేని పరిస్థితి. తప్పకుండా మరి ఎప్పుడే చెప్పినట్టు ల్యాండ్ అలాంటి అయింది, అది ఇంకా గవర్నమెంట్ నుంచి బయటికి రాదు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అసైన్ ల్యాండ్కి ఎమ్మెల్యే గారికి పవర్ ఉంటుండే, అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, న్యాయంగా ధర్మంగా ఇవ్వచ్చు, అన్యాయం కాదు. కానీ పోయిన గవర్నమెంట్ అది ఎవరి చేతిలో లేకుండా ఒక సీఎం చేతిలో పెట్టుకొని మరి ఉన్న భూములు ఉన్నాయా పోయినాయా దానికి వచ్చినాక దరిద్రంలో కొట్టుకోపోయినా తెలియదు. కానీ మళ్ళీ మీరు అన్నట్లు ఆ ల్యాండ్ తప్పకుండా చూద్దాం. అది నిజంగా ఉన్నది ఇంకా అట్లనే ఉంది అంటే తప్పకుండా త్వరలోనే మీకు అది వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారండి. మరి ఏదైనా తప్పని వాళ్ళకి మేము మహిళగా పుట్టడమే అదృష్టం. కాబట్టి కష్టాలు ఏదన్నా భరించే శక్తి మాకున్న దేవుడు ఇచ్చింది. కాబట్టి నేను దేని కూడా తగ్గ అన్ని రంగాల్లోనూ ప్రవేశించే శక్తి మాకుంది. ఏదాన్ని కూడా లేదు. ముఖ్యంగా ఏదైనా ఆఫీసులు పోతే అక్కడ మహిళా ఆఫీసులు ఉందనుకోండి, అవి కూడా పైకి వచ్చి అదే జెంట్స్ వాళ్ళని ఉంటే ఏదో ఒక మాట అని ఏదో చేసి వస్తుంది. ఇంకా అక్కడ మహిళ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న మహిళలు ఏమనలేమో, వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటారు, వాళ్ళు ఏదైనా కానీ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఏం చేయలేము అని అంటారు. కానీ మహిళలు ఉన్నది కానీ న్యాయ ధర్మం అంటే అట్లయితే తమ్ముడు అపార్థం చేసుకోవద్దు. కానీ మీరు చూసి చూసినట్టు పోతారు, సర్దేసుకోవచ్చు. కానీ మేము బయట రాక కాదు, దాన్ని ఎంత ఉంటారో అంతలోనే ఉంటాం. పనికి తగ్గిపోతుంది ఏదున్నా కానీ మీ ఎక్కడ మేము ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఉంటారని